ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు కనుక చూసుకుంటే, మీరు ఈ నెల మొత్తం కూడా మీ అనుభవానికి అలానే నైపుణ్యాలకి సంబంధించినటువంటి విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా రాణిస్తారండి. ఆర్థిక విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే బ్యాంకింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ నెల చాలా చాలా అంటే చాలా బాగుంటాయండి. అలానే మీరు ఆధ్యాత్మిక పరమైన మతపరమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాల్లో కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుందండి. వైవాహిక జీవితం అనేటువంటిది పరస్పర సమన్వయంతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే ముఖ్యమైన పని అనేటువంటి చేసే ముందు మీ కుటుంబం నుంచి మీరు మీ కుటుంబంతో డిస్కషన్ చేసుకొని కుటుంబం నుంచి అనుమతి తీసుకోండి. అనుమతి తీసుకున్న తర్వాత ఆ పని మొదలుపెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఉన్నటువంటి పని కనుక చేస్తే ఈ నెల అనేటువంటిది చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో మీకు బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వల్ల వ్యాపారాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయండి. మీ లక్ష్యాలకు విధేయతతో ఉండండి. మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ లక్ష్యాల వైపే ఎక్కువగా మీరు దాని గురించి వర్క్ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. అలానే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని గురించి చాలా చక్కగా ఆలోచించి దూరదృష్టితో మీరు దానికి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్, షార్ట్ టర్మ్ ప్లాన్స్ రెండూ కూడా మనం చెక్ చేసుకోవాలండి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ వదిలేసి షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి చూసుకున్నారంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెల మొత్తం కూడా మీకు చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, లేదంటే బయట కమ్యూనికేషన్ పరంగా, వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుందండి. అలానే మీరు సొసైటీలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలలో ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటి వాటి గురించి తీసుకోకుండా ఉంటే చాలా మంచిదండి. ఇందాక కూడా మీకు అదే చెప్పాను. కుటుంబంతో కానీ కుటుంబ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబంతో మీరు జాగ్రత్తగా డిస్కషన్ చేయండి. సమాజానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాజంలో ఉన్నటువంటి మీ తోటి వారితో ఖచ్చితంగా నిర్ణయాల గురించి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారండి. అది మీ హయ్యర్ క్యాడర్స్ కానివ్వండి, లోయర్ క్యాడర్స్ కానివ్వండి, లేదంటే నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే వాళ్ళు అవమానిస్తున్నారు కదా అని చెప్పేసి మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళ యొక్క అవమానాలనే మీరు ఆ రాళ్ళని, మీ మీద పడేటువంటి రాళ్ళనే మంచి భవనంగా కట్టుకొని అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి ఈ నెల. అలానే మీరు ప్రయాణించేటప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణం చేయవలసిన అవసరం వస్తుందండి. సో ప్రయాణించేటప్పుడు అపరిచితులతో అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించద్దండి. వాళ్ళని అతిగా నమ్మి మోసపోవద్దు. ఈ నెలలో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా తమ చదువు మీద శ్రద్ధ అనేటువంటి వహించవలసినటువంటి అవసరం ఉంది. అలానే మీకు స్టమక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్, స్టమక్కి పెయిన్ అనేటువంటివి ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఫుడ్ అనేటువంటిది కాకుండా తేలికగా జీర్ణమయ్యేటువంటి ఫుడ్, అలానే ఆకుకూరలు ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం అనేటువంటి చాలా మంచిదండి. మీకు 2వ మరియు 4వ వారాల్లో ఆరోగ్యం సంబంధించినటువంటి జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. 3వ వారంలో మీకు ముఖ్యమైనటువంటి నిర్ణయాలకి సంబంధించినటువంటి వాటి మీద ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద కొంచెం అనిశ్చితి అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. ఇక పరిహారం వచ్చేసి కనుక చూసుకుంటే, ప్రతి మంగళవారం కూడా మీరు 11 సార్లు హనుమాన్ చాలీసా అనేటువంటిది పఠించటం అనేటువంటిది ఈ నెల మీకు చాలా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.